చెప్తాను. నా పేరు లత. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 106 రోజుల సమ్మె కూడా మేము కొనసాగించాము. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు 7,500 నుంచి 9,900 వరకు శాలరీ పెంచారు. కాకపోతే అది శాలరీ కాదు, పారితోషికము, పనికి తగ్గ పారితోషికం అన్నప్పుడు లెప్రసీ సర్వే ఇస్తున్నారు, టీబీ సర్వే ఇస్తున్నారు. ప్రతి ఒక్క సర్వేలు కూడా ఆశాతోనే కొనసాగిస్తున్నారు. కానీ ఆశాను ఎందుకు గుర్తించట్లేదు? ఆశాను ఎందుకు ప్రభుత్వం దృష్టికి రావట్లేదు? ప్రభుత్వం అన్ని పనులు ఆశాతో మొదలిస్తున్నారు. కాకపోతే పై ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లను ఒత్తిడి చేస్తున్నారు, సిస్టర్లను ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ సిస్టర్లు ఆశాలను ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి ఒక్క సర్వే ఆశాతో మొదలించినప్పుడు ఆశాకి శాలరీ వద్దా, పిఎఫ్ వద్దా, ఈఎస్ఐ వద్దా? మా సంసార ఫ్యామిలీలు ఎలా గడవాలి? మాలో కూడా కొందరు ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంటి రెంట్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కాకపోతే మరి ఇచ్చే శాలరీ 9,900తో ఎలా సాగించాలి మా సంసార జీవితాలు? కొంచెం ప్రభుత్వం కూడా గుర్తించాలనేది కూడా మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మధ్యతరగతి బతకడానికే ప్రతి ఒక్క ధరలు పెంచిండు. పప్పు ధర పెంచిండు, నూనె ధర పెంచిండు, బియ్యం ధర పెంచిండు. అన్ని పెంచిన తర్వాత కరెంటు బిల్లు మీద కూడా అదనంగా కూడా తీసుకుంటున్నారు. బిల్లు పెరిగిన తర్వాత దాని బిల్లు కట్టలేదని చెప్పేసి దాని మీద కూడా ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారు. వాటర్ బిల్లు కేసీఆర్ ప్రభుత్వం కూడా వాటర్ బిల్ లేదు అని చెప్పేసి కట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ బిల్ కట్టాలి, కట్టకపోతే మీ డ్రైనేజీ కట్ చేస్తాము, మీ వాటర్ బిల్ కట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు శాలరీ అడుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మేము కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? మరి ఆశా జీవితం బతకాలంటే ఎలా బతకాలి? కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోవాలనేది ప్రభుత్వంలో కూడా. మన జిహెచ్ఎంసీకి కాంట్రాక్ట్ బేసి ఉంది, హౌస్ సోర్సింగ్ ఉంది. వాళ్ళకు పెంచినట్టు మమ్మల్ని ఎందుకు పెంచుతలేరు, మాకెందుకు జీతం చేస్తలేరు అనేది కూడా ప్రతిసారి కూడా మేము సమ్మెలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. 106 రోజుల సమ్మెలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఆశాన్ని ఎందుకు విసిగిస్తున్నారు? సర్వేలు చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం, మీరు నోటీసులు రాసి ఇవ్వండి, లెటర్ రాసి ఇవ్వండి, మేము చెయ్యమని రాసి ఇవ్వండి అని ఇప్పుడు లెప్రసీ సర్వే గురించి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. 400 రూపాయలు తీసుకునే ఆశాలు ఉన్నారు, వాళ్ళు ఓల్డేజ్ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తొలగిస్తామంటున్నారు. వాళ్ళ పిఎఫ్, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళని తొలగియండి. వాళ్ళు 450 రూపాయల నుంచి చేసుకొచ్చిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా తొలగిస్తారు? వాళ్ళని తొలగించే ముందు వాళ్ళకి పింఛన్ ఇవ్వండి. పింఛన్ ఇచ్చి రిటైర్మెంట్, గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళని రిటైర్మెంట్ కూడా పెంచిండ్రు కదా, వాళ్ళకు అన్నీ ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, జీపీఎఫ్ ఇస్తున్నారు, అన్నీ కట్ చేసి ఇస్తున్నారు వాళ్ళకు. మేము కూడా ప్రభుత్వంతోనే పనిచేస్తున్నాం. పర్మనెంట్ అయిన వాళ్ళకు కూడా అన్ని విధాల సౌకర్యాలతో వాళ్ళకి పింఛన్తో సహా అన్నీ ఇస్తున్నారు. మరి ఆశాను ఎందుకు గుర్తించలేరు? ఆశా రంగంలో ఉన్న పెద్దవాళ్ళ గురించి వాళ్ళని తొలగించే ముందు వాళ్ళకి పిఎఫ్ ఇవ్వండి, వాళ్ళకి ఆరోగ్య సౌకర్యం ఇవ్వండి, అన్నీ ఇచ్చి ఆశాను తొలగించండి. అసలు ఏది లేకుండా ఆశాను ఎందుకు తీస్తారు? ఏ రైట్స్ ఉన్నాయి తీయడానికి? సెంట్రల్ నుంచి ఉందా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉందా? ఆశాలను ఎందుకు బెదిరిస్తున్నారు? ఆశాలను బెదిరించేది ఆపండి. ఆశాతో ప్రతి ఒక్క పని చేయించుకుంటున్నారు. మొన్న బిఎల్లో సర్వేలు చేసినాం, మొన్న కూడా ప్రజాపాలన సర్వే చేసినాం, డోర్ టు డోర్ చేసినాం. ఒక్కొక్కళ్ళు అయితే ఒక విధంగా తిట్టి పెట్టిండ్రు. తిడుతున్నందుకు, వాళ్ళని తొలగిస్తున్నందుకు మరి ఏ ప్రభుత్వం మమ్మల్ని సపోర్ట్ చేస్తుందా? వీళ్ళని ఎందుకు తిడుతున్నారు? ఇంటి ముంగడికి వస్తే వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? ఒక అంగన్వాడీ టీచర్ను కూడా కొట్టిండ్రు మొన్న ప్రజాపాలన సర్వేకి పోతే. అంటే ప్రజల్లో మమ్మల్ని గుర్తించట్లేదా? ఒక ఇంటి ముంగడికి పోతే ఒక వర్గర్గా మాట్లాడుతున్నారు ఆశాలని. అసలు మాట్లాడడానికి కూడా మాట్లాడాలా లేదా? ప్రతి ఏఎన్సీలు ప్రతి నెల టార్గెట్ ఉంటేనే నాకు జీతం వేస్తారు, ప్రతి గవర్నమెంట్ డెలివరీకి వెళ్తేనే నాకు జీతం వేస్తారు. నేను వెళ్ళకపోతే నువ్వు వెళ్ళలేవు కదా, నాకు 0 పెడుతున్నారు. నేను ఆమెకు బిలో 12 వీక్స్ అప్పటి నుంచి 9 మంత్స్ వరకు నేను ఫాలో చేస్తున్నా. వాళ్ళు పిలిస్తే నేను డెలివరీకి వెళ్తా, వాళ్ళు పిలవనప్పుడు నేను ఎట్లా వెళ్తా? నేను కాల్ చేసి రిటర్న్ అడిగితాక వాళ్ళు నాకు చెప్పట్లేరు. మరి దానికి రెస్పాన్సిబుల్ నేను కాదు కదా, నేను వస్తానే చెప్తున్నాను వాళ్ళకి. కాకపోతే వాళ్ళు మమ్మల్ని విలువకపోతే మా జీతం కట్ చేస్తున్నారు, డెలివరీ అమౌంట్ కట్ చేస్తారు. పిఎన్సీకి మేము వెళ్ళిన ఒక టైం వాళ్ళ మదర్ దగ్గరకు ఉంటారు, నా ఏరియాలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిఎన్సీ విజిట్ చేస్తాను. అన్ని ఇమ్యునైజేషన్ కూడా ఫాలో అప్ అవుతారు, డ్యూ లిస్ట్ ఉంటుంది. కొంతమంది ఇమ్యునైజేషన్ తీసుకోవట్లేదు, వాళ్ళ పిల్లల బాధ్యత మాది ఎట్లా అవుతుంది? మేము చేసే పని మేము చేస్తున్నాం. కాకపోతే ప్రజలు కూడా గుర్తించాలి, వీళ్ళు ఇమ్యునైజేషన్ మమ్మల్ని పిలుస్తున్నారు, మా పిల్లల జాగ్రత్త గురించి అని. వాళ్ళు పిలవకపోతే వాళ్ళ పిల్లలకు తీసుకోకపోతే మేమేం చేస్తాం? మేము ఎంతసేపు పిల్లలను సంరక్షించాలో అంతవరకు చేస్తున్నాం. కాకపోతే తల్లులు కూడా గుర్తించట్లేదు, మా పిల్లలకు మేము ఇంజెక్షన్ తీసుకోవాలి,
వాళ్ళు ఇంతగా మమ్మల్ని పిలుస్తున్నారు, మేము వెళ్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా గుర్తించాలి కదా. ఇదే నాంపల్లి సెంటర్, నాంపల్లి యూపీఎస్సీకి వెళ్ళాం నిన్న మేము సమ్మె నోటీస్ ఇవ్వడానికి. ఒక పిహెచ్ఎన్ సిస్టర్ ఆశాలని దారుణంగా తిడుతుంది. యూనియన్ ఎందుకు తీసుకొచ్చిర్రు మా దాకాని? ఇది ఎంతవరకు కరెక్ట్? పిహెచ్ఎన్ సిస్టర్లను కూడా అని మేము అడుగుతున్నాం. ఆశాలను తిట్టడం ఏంది? ఆశాను తిట్టడానికి రైట్స్ ఇచ్చిందా గవర్నమెంట్ ఏమన్నా? ఏ ప్రభుత్వం ఇచ్చింది పిహెచ్ఎన్ సిస్టర్ తిట్టడానికి? ఎందుకు తిడుతున్నారు? మేము ఏం అడుగుతున్నాం? ఎవరు ఆస్తులు అడుగుతున్నామా? ఎవరు మన పరిపాలన అడుగుతున్నామా? రాష్ట్రాన్ని అడుగుతున్నామా? మేము చేసే జీతం అడుగుతున్నాం. ఓకే అన్న.